గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సుధీర్ అడుగుతున్నారు. హాయ్ సైనా, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ వీక్ ఆన్ క్వరీస్. కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ సమ్ ఫీడ్బ్యాక్ ఆన్ సెయింట్ డీలం, ఎస్జేఎస్ అండ్ రెయిన్బో హాస్పిటల్స్? ఐ హ్యావ్ సెయింట్ డీలం at 4:30, ఎస్జేఎస్ at 6:20. ఈజ్ ఇట్ టైమ్ టు ఎగ్జిట్ దెమ్? ఓకే, ఈ మూడు కంపెనీస్లోనే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న కంపెనీ ఎస్జేఎస్ అన్నమాట. ఫస్ట్ ఎస్జేఎస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మిగిలిన రెండు కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్జేఎస్ విషయంకి వచ్చేసరికి అసలు మిగిలిన వ్యూవర్స్కి ఎవరికైతే ఐడియా లేదో, వీళ్ళు డెకరేటివ్ అండ్ ఆస్థెటిక్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం వెహికల్స్ కొన్నప్పుడు వెహికల్ ముందుండే లోగో కానీ, లేకపోతే స్టీరింగ్స్ మీద ఫోర్డ్, వోక్స్ వ్యాగన్, హుండై, సుజుకి ఇలాంటి లోగోస్ ఉంటాయి కదా, ఆ లోగోస్ తయారు చేస్తుంటారు. అండ్ అలాగే మన వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కొన్నప్పుడు వాటి మీద లోగోస్ ఉంటాయి కదా, వాటిని అండ్ అలాగే డిజైన్, గ్రాఫిక్ డిజైన్స్ ఏదైతే ఉన్నదో దాని మీద వీళ్ళు వర్క్ చేస్తుంటారు అన్నమాట. ఐపీఓ టైంకి వీళ్ళు ఐపీఓకి వచ్చింది 1.5 to 2 years బ్యాక్ అన్నమాట. 1.5 to 2 years బ్యాక్ వీళ్ళు వచ్చినప్పుడు ప్రొడామినెంట్లీ వీళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం టూ వీలర్ ఇండస్ట్రీ ఏదైతే దాని మీద డిపెండ్ అయ్యి ఉండేది. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కొన్ని గ్యాప్స్ ఉండడం వల్ల యాక్చువల్ మీరు స్టాక్ ప్రైస్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఐపీఓ ప్రైస్ కన్నా కూడా తక్కువలోనే ఆల్మోస్ట్ 1.5 year పాటు స్టాక్ ట్రేడ్ అయింది. బట్ రీసెంట్ టైంలో చూసినట్టయితే స్టాక్ పెరగడం మనకు కనబడుతుంది కదా. సో యాక్చువల్లీ నేను ఎంటైర్ బిజినెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు అగైన్ 2 years బ్యాక్ ఐపీఓ కాబట్టి బిజినెస్ రిలేటెడ్గా మీకు వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది. లాస్ట్ 1.5 yearగా ఈ కంపెనీలో ఏం జరిగిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ వుడ్ బి మోర్ వాల్యూ ఎడిషన్ ఫర్ యూ. లాస్ట్ 1.5-2 yearsలో ఏం జరిగిందంటే వీళ్ళు రీసెంట్ ఎక్విజిషన్స్, ఎక్సోటెక్ ప్లాస్టిక్స్ అనే కంపెనీ, ఇది ప్రీ ఐపీఓలోనే ఎక్వైర్ చేశారు. ఎక్సోటెక్ ప్లాస్టిక్స్ మాత్రమే కాకుండా రీసెంట్గా వాటర్ ప్యాక్ అనే కంపెనీని కూడా ఎక్వైర్ చేశారు. ఈ రెండు కంపెనీస్ని ఎక్విజిషన్ ద్వారా వీళ్ళు ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని అయితే బ్రిడ్జ్ చేసుకోగలిగారు అన్నమాట. ఈ డెకరేటివ్ అండ్ ఆస్థెటిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో ఇండస్ట్రీలో 48% రెవెన్యూస్ వచ్చేది క్రోమ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి, ఈ క్రోమ్ ప్లేటింగ్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఐఎంఈ ప్లేట్స్ ఏవైతున్నాయి వీటి ద్వారా మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రీసెంట్గా కూడా మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్లో మనకి క్రోమ్ కంటెంట్ బాగా పెరుగుతున్నది కదా, ఎందుకంటే కస్టమర్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ప్రీమియమైజేషన్ అనమాట. కస్టమర్ ప్రిఫరెన్స్ పెరిగే కొద్దీ ఓఎమ్స్ కూడా అటువైపు మూవ్ అవుతాయి అండ్ వాటిల్లో మార్జిన్స్ ఎక్కువ వస్తాయి అండ్ సేల్స్ కూడా ప్రీమియమైజేషన్ వైపు మోస్ట్ ఆఫ్ ద ఓఎమ్స్ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు సేల్స్లో కూడా మంచి గ్రోత్ రావచ్చన్న ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉన్నదో ఈ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో గ్యాప్ని వీళ్ళు బ్రిడ్జ్ చేయడం వల్ల మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకుంటుంది. కంపెనీ పరంగా నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ టు క్యాష్ కన్వర్షన్ రియలీ గుడ్. ఓకే, నాకు నచ్చింది కదా అని చెప్పి ఐఎమ్ నాట్ హోల్డింగ్. అలా నచ్చిన ప్రతి కంపెనీని హోల్డ్ చేస్తుంటే పోర్ట్ఫోలియో జూ అయిపోద్ది. బట్ ఎస్, రీసెంట్ టైంలో అయితే నాకు కనబడిన పాజిటివ్ పార్ట్స్ అన్నమాట ఈ కంపెనీ పరంగా. ఈవెన్ ఈ కంపెనీలోని ఇన్వెస్ట్ చేసిన పీఈ కంపెనీ ఎవర్స్టోన్ 29% స్టేక్ అమ్మినా కూడా ఎటువంటి ఇంపాక్ట్ మనకి స్టాక్ ప్రైస్లో పెద్దగా కనబడలేదు. ఎంటైర్ స్టేక్ని డిఏఎస్, లైక్ మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతున్నాయో ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ఇలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్వైర్ చేసి, సో ఇట్ క్లియర్లీ షోస్ డిఏఎస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారని చెప్పి మనకు అది సైన్ అయితే ఇస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా మార్జిన్ ఇంప్రూవ్మెంట్, రెవెన్యూ గ్రోత్లోని పాజిటివ్ సైన్స్ అవి కనబడతాయి కాబట్టి ఇలాంటి టైంలో ఎగ్జిట్ కాల్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నది నా వ్యూ ఎస్జేఎస్ పరంగా అయితే. అదర్ టూ కంపెనీస్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ రెయిన్బో గురించి మాట్లాడుకోవాలి. ఇట్స్ రియలీ గుడ్ హాస్పిటల్. కాకపోతే ఐపీఓ తర్వాత ఏదైతే స్టాక్ ప్రైస్ కరెక్ట్ అయిందో ఆ టైంలో కొనడం వుడ్ బి బెటర్, కానీ రీసెంట్ టైంలో బాగా రన్అప్ అయిపోయింది కదా అండ్ యూఫోరియా కూడా క్లియర్లీ కనబడుతుంది. సో ఈ వాల్యుయేషన్లోని బయింగ్ అన్నది ఐ డోంట్ లైక్ ఇట్. థర్డ్, సెయింట్ డీలం విషయంకి వచ్చేసరికి అయితే మాత్రం క్లియర్లీ ఐపీఓ ప్రైస్కి ఇప్పటికీ అసలు సంబంధమే లేదు. వాల్యుయేషన్ అయితే చాలా స్ట్రెచ్డ్ అన్నమాట. బిజినెస్ పరంగా మీకు రీసెంట్ ఐపీఓ కాబట్టి కంపెనీ గురించి అండ్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ కూడా ఛానల్లో ఉంటుంది, అవి చెక్ చేయొచ్చు. బట్ వాల్యుయేషన్స్ అయితే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్. సో మూడిట్లోని ఎస్జేఎస్ లుక్స్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. మన నెక్స్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఆయన ఏం రాస్తున్నారంటే, ఐ బాట్ సమ్ షేర్స్ ఆఫ్ హెచ్బిఎల్ పవర్ at 244 ఇన్ పాస్ట్ ఫ్యూ డేస్ ఇట్స్ డిక్రీజింగ్, షుడ్ ఐ హోల్డ్ ఆర్ ఐ షుడ్ సెల్? ఈ క్వశ్చన్ పిక్ చేయడానికి దెర్ ఈస్ ఎ రీజన్. ఈ సింగిల్ లైన్ క్వశ్చన్ అయినా కూడా దాని గురించి చెప్పే ముందు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. నో వెన్ ఇట్ కమ్స్ టు ఈ క్వశ్చన్ పిక్ చేయడానికి వెనకాల రీజన్ చెప్తాను. హెచ్బిఎల్ పవర్ ఇస్ ఎ గుడ్ కంపెనీ గుడ్ అయిన మాత్రాన వాల్యుయేషన్స్ గుడ్ రేంజ్లో లేకపోతే మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం ఏమైనా డబ్బులు సంపాదిస్తామా? అండ్ వీళ్ళు ఏదైతే ఇప్పుడు వాల్యుయేషన్లో ఉన్నారో ఆ వాల్యుయేషన్ మనం ఏ సంవత్సరం ఎర్నింగ్స్ తీసుకుంటే జస్టిఫై అవుతుందండి. సో దట్స్ ఏ రిస్క్ అన్నమాట. క్లియర్లీ మార్కెట్లో యూఫోరియా అయితే ఉన్నది, ఎస్పెషలీ రైల్వే డిఫెన్స్ థీమ్ రిలేటెడ్గా. అండ్ రైల్వే స్టాక్స్లో అయితే మాత్రం ఐఎమ్ షూర్ ఇట్ విల్ నాట్ ఎండ్ వెల్. ఎప్పుడు ఆ రిస్క్ ప్లే అవుతుందో నాకు తెలియదు. బట్ ఎస్, లాస్ట్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో స్టక్ అయిపోతారు. అన్లెస్ మీకు క్లారిటీ అంటే ఈ ఎర్నింగ్స్ ఇప్పుడు జస్టిఫై అవుతాయని చెప్పి క్లారిటీ ఉంటే తప్పించి పడినప్పుడు అన్ని స్టాక్స్ పడతాయి. కాకపోతే
కాకపోతే వాటిని హోల్డ్ చేయగలగాలి కదా, మనకు ఆ క్లారిటీ ఉన్నప్పుడే హోల్డ్ చేయగలుగుతాం. అలాంటి క్లారిటీ లేకుండా అయితే మాత్రం మార్కెట్ యూఫోరియా చూసి అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఈవెన్ డిఫెన్స్లో కూడా సిమిలర్ సినారియో కనబడుతుంది. ఎక్సెప్ట్ ఫ్యూ కంపెనీస్ అక్కడ వాళ్ళ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫైన్. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి చూడాలి, చాలామంది ఆర్డర్ బుక్ ఆధారంగా డెసిషన్స్ తీసుకున్నారు. ఆర్డర్ బుక్ ఆధారంగా మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదండి. ఆర్డర్ వచ్చిందనగానే స్టాక్ పెరిగిపోతున్నాయి. ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఆధారంగా డెసిషన్స్ తీసుకోవాలి. ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ రిలేటెడ్గా మీకు క్లారిటీ ఉంటేనే ఈ కంపెనీస్ని ప్రిఫర్ చేయండి. లేదంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ వెల్. స్టిక్ విత్ గుడ్ కంపెనీస్. ఆర్ మీ దగ్గర కంపెనీ మీద కాన్ఫిడెన్స్ లేదనుకోండి, హోల్డ్ చేసిన దాని మీద మీకున్న ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే క్లియర్ యూఫోరియా అయితే కనబడుతుంది. ఐ నో చాలామందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే యూఫోరియా టైంలో చెప్పినప్పుడు ఎవరికి నచ్చదు. కానీ అలర్ట్ చేయడం నా బాధ్యత కాబట్టి అలర్ట్ చేస్తున్నాను. అర్థమైన వాళ్ళు ప్లీజ్ టేక్ అప్రోప్రియేట్ డెసిషన్ యాజ్ పర్ ద రిస్క్ ఆఫ్ ద కంపెనీ. అండ్ అలాగే మీకు కూడా ఏదైనా క్వశ్చన్ ఉండి దాని మీద క్లారిటీ కావాలని mentionనట్లయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPers అని ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ అయితే రాయండి. మంచి క్వశ్చన్స్ అని నెక్స్ట్ షోలో పికప్ చేసి ఆన్సర్ చేసేస్తాను. మన నెక్స్ట్ క్వశ్చన్ సందీప్ అడుగుతున్నారు. తను యాక్చువల్లీ ప్రొడక్ట్ ఏదైతే ప్రపోజిషన్ పంపించారో ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఆయన ఏమడుగుతున్నారంటే, అన్న నేను హెచ్డిఎఫ్సిలోని పాలసీ పే చేస్తున్నాను, ఇయర్లీ 1.2 lakhs లాస్ట్ 2 yearsగా పే చేస్తున్నాను. అండ్ ఇలా 12 years పాటు పే చేయాలి. అండ్ 14th year తర్వాత నుంచి నాకు 1,55,000 రూపీస్ నాకు 100 years వచ్చే వరకు పే చేస్తారు. నా ఏజ్ 25 years. ఈ ప్లాన్ బెస్ట్ అయినా అని అడుగుతున్నారు. మీరు యాక్చువల్లీ ఏదైతే ప్రొడక్ట్ పిచ్ రాశారో అండి, ప్రొడక్ట్ పిచ్ ప్రకారంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది. కాకపోతే లెట్స్ సీ ఇన్ ఎక్సెల్లో వేసి ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేద్దాం. అప్పుడు రియల్గా రిటర్న్ మనకు వర్కౌట్ అవుతుంది లేదా అర్థమవుతుంది. టైం సేవ్ చేయడం కోసం మీరు ఇచ్చిన డేటాని ఆల్రెడీ ఇన్పుట్ చేశానండి. 1,20,000 రూపీస్ 12 years పే చేయాలన్నారు. అండ్ 15th year నుంచి 1,55,000 రూపీస్ మీకు 100 years వరకు వీళ్ళు పే చేస్తారని చెప్పారు కదా. ఆ డేటాని ఇన్పుట్ చేసాను. లెట్స్ సీ ది ఐఆర్ఆర్. ఈ ప్రొడక్ట్లో వర్కౌట్ అవుతుంది. ఐఆర్ఆర్ 6.52% అండి. ప్రొడక్ట్ పిచ్ పరంగా ఇంట్రెస్టింగ్ ఉన్నది, కానీ యాక్చువల్ మనకు వర్కౌట్ అవుతుంది రిటర్న్ 6.52%. నువ్వు కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి నేను పే చేస్తుంది 1,20,000 చెప్పిన 12 years కదా, నేను పే చేసేది 14,40,000 రూపీసే కదా, వాళ్ళు నాకు ఇచ్చేది 100 years కలిపి 1,33 lakhs అయినప్పుడు ఇంత తక్కువ ఇల్లు ఎలా అనుకున్నారా? యాక్చువల్లీ మీరు పే చేసిన 14 lakhs మీద మీరు ఒకసారి ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, మీకు వర్కౌట్ అయిపోద్ది అన్నమాట, అర్థమవుతుంది. ఇలాంటి పాలసీస్ కన్నా కూడా ఈ అమౌంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో విచ్ ఈస్ సబ్స్టాన్షియల్ అమౌంట్ కాబట్టి మీరు దీన్ని అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుని మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్ ఆప్షన్ మీరు 7% చొప్పున తీసుకున్నారనుకోండి, మీకు ఈవెన్ ఎండ్లో కూడా మీకు వచ్చే కార్పస్ కూడా చాలా పెద్దగా రావచ్చు. మీరు ఇలా చేసే దానికన్నా కూడా ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తాను చూడండి. మీరు సేమ్ అదే 1,20,000 రూపీస్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఇనీషియల్గా 12 years ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనం యావరేజ్గా ఓవర్ 12 year పీరియడ్ 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12% రిటర్న్ అయినట్టయితే ఎండ్ ఆఫ్ 12 year మనకి 32,43,000 అవుతుంది. ఎనీవేస్ మనకి 15th year నుంచి క్యాష్ ఫ్లో కావాలి కదా, 15th year వరకు మీరు అక్కడే ఉంచారు. ఉంచినట్టయితే 45,56,000 రూపీస్ అవుతుంది అన్నమాట. 15th year టైంలోని మీరు ఏం చేశారంటే, ఇంత ఈక్విటీలో ఉంచడం ఎందుకు, రిస్క్ ఎందుకని చెప్పి మీరు కొంచెం కన్సర్వేటివ్గా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతున్నాయో వాటిలోకి మూవ్ చేశారు. ఆర్ ఈవెన్ అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ ఏదైతే ఉన్నదో, అంటే మనకి బ్యాలెన్స్ కేటగిరీ అంటారు కదా, అలాంటి కేటగిరీలోకి మూవ్ చేశారు. మీరు రిటర్న్ అక్కడ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకున్నారు. 8% రిటర్న్ ఎక్స్పెక్టేషన్ పోస్ట్ 12 years తీసుకున్నారు అనుకోండి. అండ్ ఇయర్లీ మీరు 7%, ఇక్కడ మనకు వస్తుంది అంటే 6.52% కదా, 7% విత్డ్రా చేస్తున్నారు. అంటే ఇక్కడ కన్నా కూడా కొంచెం ఎక్కువగానే విత్డ్రా చేస్తున్నారు అనుకోండి. ఇన్ దిస్ కేస్ మీ క్యాష్ ఫ్లోస్ చూడండి, మీరు ఎవ్రీ ఇయర్ 3,18,000 ఇలా పెరుగుకుంటూ వెళ్తుంది మీరు విత్డ్రాస్. ఈ విత్డ్రాస్ పెరుగుతూ వెళ్ళి అండ్ మీ క్యాపిటల్ ఎప్రిషియేట్ అవుతూ చివరికి 100 years తర్వాత మీ విత్డ్రాల్స్ పెరుగుతూ వచ్చినా కూడా మీ క్యాపిటల్ ఇంకా 66 lakhs వచ్చే స్కోప్ ఉంటుంది అన్నమాట. దిస్ వుడ్ బి ఏ బెటర్ ఆల్టర్నేటివ్ ప్లాన్ అవుతుంది. కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలో స్టక్ అయ్యేదానికన్నా కూడా మిగిలిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పిచ్లు చూసి మీరు బలైతే అయిపోవద్దు. రైట్ వేలోని క్యాలిక్యులేట్ చేసి డెసిషన్ తీసుకోవడం ఉంటుంది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కాబట్టి సండే ఫండే టైం. ఈసారి సండే ఫండేలో సజెషన్ విషయంకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లోని జానే జాన్ అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ ఉన్నది. ఇది బాలీవుడ్ దృశ్యం అన్నమాట. దృశ్యం కాన్సెప్ట్లో అయితే ఉంటుంది. డూ చెక్ ఇట్. మన నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర్ విశ్వనాథ్ గారు అడుగుతున్నారు. యాక్చువల్ చాలా స్మార్ట్ స్ట్రాటజీ ఇది, మిగిలిన వ్యూవర్స్ కూడా వినండి. ఆయన ఏం అడుగుతున్నారంటే, తను బీఎస్సీ స్టాక్ని 240 రూపీస్లో కొన్నాను, 1,200 స్టాక్స్ కొన్నాను అని చెప్తున్నారు. నేను ఇప్పుడు అమ్మినట్టయితే నేను 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి కదా, దీన్ని అవాయిడ్ చేయడం గురించి అని నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ ఇన్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ లేదు కాబట్టి ఓకే, అప్పుడు సెల్ చేసినట్టయితే నేను ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చా అండ్ దిస్ ఈజ్ లీగల్ వే టు డూ. అండ్ ఆల్సో నా ఇంటెన్షన్ సెల్ చేయాలని కాదు, కాకపోతే నా పోర్ట్ఫోలియోలోని 200% పైన రిటర్న్ ఇచ్చిన స్టాక్స్ చాలా ఉన్నాయి. సో అందు గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను. అండ్ ఒకవేళ మా పేరెంట్స్ పేరు మీద సెల్ చేసినట్టయితే దాని క్యాలిక్యులేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్టీసీజే ఎస్టీసీజే వర్క్ అవుతుందా అని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్ అండి. కాకపోతే ఒక విషయం మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీరు దాని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే మీ పేరెంట్స్ పేరు మీదకి ఆ స్టాక్స్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైంలో వాళ్ళు సెల్ చేశారు అనుకుందాం. సెల్ చేసినప్పుడు వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సింది ఎలా అనుకున్నారు, మీరు ఏదైతే పర్చేస్ డేట్ ఉన్నదో ఆ డేటు, ఆ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేస్తారన్నమాట. వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన డేట్ కానీ ప్రైస్ కానీ కన్సిడర్ చేయరు. సో మీ దగ్గర పర్చేస్ ప్రైస్ డేట్ కన్సిడర్ చేసి ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉన్నదో దాని మీద వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్లీ అవాయిడ్ చేయడానికి అయితే అవ్వదు. ఎస్, మీ పేరెంట్స్ ఇన్లాస్ ఏదైతే మీకు ఆ క్యాపిటల్ గెయిన్ ఉన్నదో ఆ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ అండ్ వాళ్ళు అసలు ట్యాక్సిబుల్ ఇన్కమ్లోకే రారనుకోండి. సో ఓవరాల్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా కూడా తక్కువగా ఇన్కమ్ ఉన్నదనుకోండి, అప్పుడు ఎస్ ట్యాక్స్ బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది లీగల్లీ చేయొచ్చు. కాకపోతే ఇది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కేసులోనే. అదే నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినట్టయితే ఈ కండిషన్స్ అని మారిపోతే అది వేరే రూల్స్ ఆల్టుగెదర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీది ఆ అమౌంట్ చాలా ఎక్కువగా ఉన్నది, ఎక్కువ ఉన్నా కూడా మీరు ఎగ్జామ్షన్ తీసుకోవాలి అనుకున్నారనుకోండి, ఆ టైంలో ఆ క్యాపిటల్ గెయిన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ ఆఫ్ చేయడానికి ప్రాపర్టీ ఏదైనా పర్చేస్ చేశారనుకోండి సెట్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది. జనరల్ చాలామంది సూపర్ హెచ్ఎన్ఎస్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. వాళ్ళ పిల్లల పేరు మీద అసెట్ పర్చేస్ చేయడానికి, క్యాపిటల్ గెయిన్ సెట్ ఆఫ్ చేయడానికి, ఈవెన్ పేరెంట్స్ పేరు మీద కూడా చేయొచ్చు. కాకపోతే అగైన్ చెప్తున్నాను, పర్చేస్ ప్రైస్, పర్చేస్ డేట్ ఇవన్నీ కూడా మీరు కొన్నవి తీసుకుంటారు, కానీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన డేట్స్ అండ్ ఆ టైంలో ప్రైస్ తీసుకోరు. నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ అడుగుతున్నారు. హాయ్ సార్, నాకు ఒక డౌట్. నేను పిఎన్బి హౌసింగ్ లోన్ తీసుకున్నాను 1.5 year బ్యాక్. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ నాకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పి నన్ను చెప్తున్నారు. నా డౌట్ ఏంటంటే, ఈజ్ ఇట్ మ్యాండేటరీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్? నో అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీకు ఎస్ ప్రాపర్టీ లోన్ అగేన్స్ట్గా మీకు ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే, ఏదైనా రిస్క్ జరిగినట్టయితే ఫ్యామిలీకి ఆ లోన్ రిలేటెడ్ బర్డన్ రాకుండా కవర్ అయితే వస్తుంది. కాకపోతే మ్యాండేటరీ ఆర్బీఐ రూల్ ప్రకారం అన్నట్టయితే నో, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మీ దగ్గర ఆల్రెడీ సఫిషియంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నట్టయితే మాత్రం యూ కెన్ ఇగ్నోర్ దిస్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టు సబ్స్క్రైబర్ వాళ్ళ పేరు రాలేదు. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ 25 to 40 years నుంచి హ్యూజ్ రిటర్న్ వస్తుందని చెప్పి చాలాసార్లు వింటుంటాం కదా. నేను నా పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నా పేరు మీద. నేను ఇలా చేసి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పేరు మీద రిడమ్షన్ చేసే బదులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ చేయొచ్చు అంటే ప్రాసెస్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ అలా ఒకళ్ళ పేరు మీద ఒక పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదండి. ఓన్లీ చనిపోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అన్నమాట. డీమ్యాట్లోనే అవుతున్నాయని చెప్పి విన్నాను, బట్ రూల్ ప్రకారం అది అవ్వదు. కాబట్టి ఎప్పుడైనా అలాంటి ప్రాసెస్ ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీ పేరు మీద స్టార్ట్ చేసే బదులు మీరు ఆ పిల్లల పేరు మీద స్టార్ట్ చేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంతే. మీరు గార్డియన్ కింద ఉంటారు, వాళ్ళు మైనర్ కింద ఉన్నంతకాలం, వాళ్ళ ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యేంతకాలం మీరు దాన్ని ఫండ్ చేయొచ్చు. దాని తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ని కంటిన్యూ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి మేజర్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాటిని కంటిన్యూ చేయొచ్చు. దిస్ వుడ్ బి ద బెటర్ ప్రాసెస్ అండి. మన నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అడుగుతున్నారు. హాయ్ సన్న, థ్యాంక్స్ ఫర్ ఎన్హాన్సింగ్ అవర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ కేర్ సెగ్మెంట్. అబ్జర్వ్డ్ కిమ్స్ అండ్ నారాయణ హృదయాలయ లుక్స్ గుడ్ ఇన్ పాయింట్ ఆఫ్ PE cash flows. Is it right way to select these two companies among Apollo, Max, etc.? Can you please share your opinion on these two companies and which one has maximum scope also? హాయ్ మోహన్, మీరు అబ్జర్వేషన్ ఈజ్ కరెక్ట్. అంటే పియర్స్ కంపేర్ చేస్తే ఈ రెండు హాస్పిటల్స్ యొక్క వాల్యుయేషన్స్ తక్కువలో ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే వాల్యుయేషన్ తక్కువలో అయితే లేవు. హాస్పిటల్స్లో మనకి చాలా మంచి రన్అప్ అయితే జరిగింది. హెల్త్ కేర్ సెగ్మెంట్లో మీరు ఇంకా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్టయితే బ్రాండెడ్ జనరిక్ కంపెనీస్ ఏవైతున్నాయో అవి కానీ, లేకపోతే డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఏవైతున్నాయో అవి ఇంకా వాల్యుయేషన్స్ పరంగా చీప్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హాస్పిటల్స్ ఎస్ దే ఆర్ గుడ్ బిజినెసెస్. కాకపోతే ఒక 2 years బ్యాక్ మనం ఆదిత్య కేమ్కాన్ని ఇంటర్వ్యూ చేసాం చూడండి. ఆ టైంలో హాస్పిటల్స్లో ఎంట్రీ వుడ్ బి ద బెస్ట్ టైం అన్నమాట. ఇప్పటికి హాస్పిటల్ స్టాక్స్ అప్పట్లో అందరూ ఇగ్నోర్ చేసేవారు, ఇప్పుడు కంప్లీట్ యూఫోరియా కనబడుతుంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కొంచెం రిస్క్ అన్నది నా వ్యూ. దో గుడ్ హాస్పిటల్స్ అయినా కూడా వాల్యుయేషన్స్ కూడా మ్యాటర్ అవుతుంది కదా. కరెక్షన్స్ వచ్చాక ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అండ్ ఇంకోటి, హాస్పిటల్ స్టాక్స్లో ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, వాళ్ళు క్యాపెక్స్ మీద అయితే చాలా హాస్పిటల్స్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నారు. అండ్ హాస్పిటల్ బిజినెస్ మీరు అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే క్యాపెక్స్ జరుగుతుందో, క్యాపెక్స్ జరిగినప్పుడు వాళ్ళ రిటర్న్ రేషియోస్ మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది.
ఏంటంటే యాక్చువల్లీ బ్రేక్ ఈవెన్‌కి టైం పడతదనమాట. కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ క్యాపెక్స్ ఏదైతే చేస్తారో, చేసినప్పుడు బ్రేక్ ఈవెన్‌కి టైం పడతది కాబట్టి, ఆ టైంలో కన్నా కూడా యాక్చువల్ క్యాపెక్స్ అయిపోయిన తర్వాత మనకు స్టాక్స్‌లోని బెటర్ రన్‌అప్ అయితే కనపడుతది. మీరు ఏ హాస్పిటల్‌లో ఇన్వెస్ట్ చేసినా కూడా ఈ థంబ్ రూల్‌ని అయితే గుర్తుంచుకోండి. అండ్ అలాగే డూ చెక్ ఆదిత్య కెమికల్ ఇంటర్వ్యూస్ మన ఛానెల్‌లో చేసిన ఒకసారి. అవి చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తది. ఓవరాల్‌గా ఫర్ మీ హాస్పిటల్ స్టాక్స్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లుక్స్ ఎక్స్పెన్సివ్. హెల్త్ కేర్ సెగ్మెంట్లో ప్లే చేయాలంటే అదర్ ఆల్టర్నేటివ్స్ చూడడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అని నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ సుభాష్ గారు అడుగుతున్నారు. ఐ హ్యావ్ టేకెన్ స్టార్ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ఫర్ ఎ అమౌంట్ ఆఫ్ 3 lakhs sum assured in 2015 for myself and my wife and regularly renewing till date. While applying the policy, my wife declared PED, rheumatoid arthritis. For the past 3 years, I'm trying to increase my sum assured, but after so many mails and correspondence with Star Health Insurance, they are rejecting my plea and advising me to continue with old sum assured. I want to increase my sum assured. How to overcome this issue? Please advise. సుభాష్ గారు, ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, మనకి పోర్ట్ ఆప్షన్ ఉన్నది కదా, ఇంకా వేరే అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీరు రెన్యూవల్ కన్నా ఇలాంటి కేసుల్లోని 2-3 months ముందే మనం ట్రై చేసాం అనుకోండి, మనకి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారో రిజెక్ట్ చేస్తున్నారో అంత క్లారిటీ వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేసినట్టయితే మీకు హైయర్ సమ్ ఇష్యూకి మీరు వేరే కంపెనీకి పోర్ట్ చేసుకోండి. దట్ వుడ్ బి ద ఈజీ సొల్యూషన్. ఎందుకు అంత ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది? ఒకవేళ వాళ్ళు ఎవరినప్పుడు వేరే అదర్ కంపెనీస్ ఉన్నాయి అండ్ పోర్ట్ పాసిబిలిటీ ఉన్నది. పోర్ట్లో మీకు ఆ సీనియారిటీ కూడా కవర్ అవుతుంది. My next question, Ramesh garu adugutunnaru. Currently, I have 3 small cap funds in my portfolio investing from 2019. Currently, returns are good. As small caps reach peak stage, is it right time to come out of it? కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్ విత్ దట్ అమౌంట్. రమేష్ గారు, ఆల్రెడీ నిన్న వీడియోలోని దీని రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే డిస్కస్ చేశాను మల్టిపుల్ సినారియోస్లోని. సో మీ సినారియో ఎక్కడ ఫిట్ అవుతుందో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. మిగిలిన వ్యూవర్స్ కూడా స్మాల్ క్యాప్స్లో ఎవరైతే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు ఒకవేళ మిస్ అయితే ఇట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో అండి. ఒకసారి చూడండి, చూసి మీరు మీ రిక్వైర్మెంట్స్ ఆధారంగా డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ ఇట్ ఈస్ రైట్ టైమ్ టు టేక్ సచ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఇన్ పోర్ట్ఫోలియో. మన నెక్స్ట్ క్వశ్చన్ రాఘవ్ అడుగుతున్నారు. తను వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ రిలేటెడ్ క్వశ్చన్ అన్నమాట. 361 వ్యామ్ గురించి అడుగుతున్నారు. అండ్ అలాగే తన వ్యూ ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ మన ఇండియన్ జీడిపి ఏదైతే గ్రో అవుతుందో దాంతో హెచ్ఎన్ఎస్ కూడా గ్రో ఉన్నారు కాబట్టి వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి చాలా మంచి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నారు. ఎస్, యువర్ రైట్ అండి, మీ అబ్జర్వేషన్ అయితే కరెక్టే. కాకపోతే గ్రోత్ గురించి మాట్లాడతాను, కానీ రిస్కుల గురించి కూడా మీకు తెలియాలి. ఎందుకంటే రిస్కుల గురించి తెలిసినప్పుడు మీరు ఇండస్ట్రీతో ఎలా ప్లే చేయాలో తెలుస్తుంది. ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాంగ్ టైమ్ కాబట్టి నాకు తెలుసు, నేను చూస్తున్నాను. దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్రోత్ అండ్ ఐఎమ్ షూర్ నెక్స్ట్ 20-30 సంవత్సరాల్లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే ఇండస్ట్రీలో రానున్నది. గ్రోత్ పరంగా నో డౌట్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి ఎంట్రీ బ్యారియర్ లేని బిజినెస్. ఇక్కడ ఎవరైనా కూడా వాళ్ళు కొత్తగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో దట్స్ ద వన్ రిస్క్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. సెకండ్, రెగ్యులేటర్ ఉండడం అడ్వాంటేజే, ఎందుకంటే ఫ్రాడ్స్ అవ్వకుండా కాపాడతారు. కాకపోతే రెగ్యులేటర్ టూ మచ్ రెగ్యులేషన్స్ అన్నమాట. సో వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో ఎస్పెషలీ సెబీ ఏంటంటే ఈ ఇండస్ట్రీ రిలేటెడ్ మార్జిన్స్ పరంగా వేరియస్ రెగ్యులేషన్స్ అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటుంది. సో ఆ రిస్క్ ప్లే అయినప్పుడు మీకు ఎలా ప్లే చేయాలో తెలియాలి. సో మీకు ఆ కంప్లీట్ బిజినెస్ రిలేటెడ్ అండర్స్టాండింగ్ ఉంటే యూ కెన్ టేక్ దట్ కాల్. అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం అవాయిడ్ చేయడం వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. నో లిస్టెడ్ ప్లేయర్స్లో మనం మాట్లాడుకోవాలంటే 361 వ్యామ్ కానీ, అదే ఐఎఫ్ఎల్ కానీ, లేదా ఆనంద్ రాటి ఆర్ ఎడిల్వైజ్ నుంచి డిమర్జర్ తర్వాత నోమో అయితే నెక్స్ట్ వీక్ ఆర్ దాని తర్వాత వీక్లో లిస్ట్ అవబోతున్నది. సో 3 గుడ్ కంపెనీస్ అండ్ ఆ లిస్టింగ్ రిలేటెడ్గా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఫేర్ వాల్యూ కన్నా కూడా తక్కువలో లిస్ట్ అయింది అనుకోండి, వీ నో పియర్ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం ఆ గ్యాప్ అప్ అయితే కవర్ పార్ట్ ఉంటుంది. సో దాని రిలేటెడ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇండస్ట్రీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అయితే బాగున్నాయి కూడా. కానీ ఈ రిస్కులు తెలియనట్టయితే, రిస్కులతో ఎలా ప్లే చేయాలి, వాటిని ట్రాక్ చేయాలన్నట్టయితే మాత్రం అవాయిడ్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. ఇది హై మోట్ అండ్ హై ఎంట్రీ బ్యారియర్ ఉన్న ఇండస్ట్రీ అయితే కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఈ వీకెండ్లో మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రిలీజ్ అయ్యి, మిస్ అయినట్టయితే మాత్రం ఇక్కడ ఎండ్ కాల్లో వస్తే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.